వీటెన్ న్యూస్ కి స్వాగతం। సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు। జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయంలోని సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ హాజరయ్యారు। ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు। ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు। ఖాళీల భర్తీకి కూడా ఇటీవల దాదాపుగా 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్ష నిర్వహించిందని గుర్తు చేశారు। పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు। ఆదర్శ పాఠశాలల కింద స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు। ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకుని 10/10 సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి సన్మానించారని గుర్తు చేశారు। ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల ప్రమోషన్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని వివరించారు। ప్రభుత్వ పాఠశాలల్లో చదివి రాష్ట్రపతి, శాస్త్రవేత్తలుగా కలెక్టర్లు, ఇంజనీర్లు ఇలా ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారని గుర్తు చేశారు। తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఈ స్థాయికి ఎదిగానని కూడా వివరించారు। ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్స్ స్వీకరించిన వారికి అభినందనలు తెలియజేశారు। మిగతా టీచర్లు వీరిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు। జిల్లా నుంచి జాతీయ స్థాయికి తాడూరి సంపత్ కుమార్, రాష్ట్ర స్థాయికి పాకాల శంకర్ ఎంపిక కాగా వారికి శుభాకాంక్షలు తెలిపారు। విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీసి వారు ఎంచుకున్నటువంటి రంగంలో రాణించేలా టీచర్లు కృషి చేస్తున్నారని కొనియాడారు। ఉపాధ్యాయులు ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని విప్ కోరారు। సామాజిక రుగ్మతల నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు। సర్టిఫికేట్ అలాగే జ్ఞాపిక అలాగే ఆకర్షించేసినారు। పాఠ్యపుస్తకాల రచనలో కూడా అనేక వర్క్షాప్లో దాదాపుగా 200 నుండి 300 వర్క్షాప్లో పనిచేస్తున్నారు। వాళ్ళు పురస్కారాన్ని అందుకుంటున్నారు। సాంఘిక శాస్త్రం అంటేనే ఒక దిక్కులకు నీరజ్ గారు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ జెడ్పీఎస్ తెలంగాణలు ఇవన్నీ ఉండే తప్ప ఇక్కడ జీవానికి ప్రత్యేకత ఉండదు। ఇవాళ మన సజీవంగా ఉండడం కోసం దాన్ని ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ తదుపరి శ్రీ రామచంద్రరావు బయోసైన్స్ మన అమ్మాయి కూడా ఒక డాక్టర్గా వేములవాడలో ఇక్కడ ఉండి సేవలు అందిస్తున్నారు। వారికి ధన్యవాదాలు, అభినందనలు। అలాగే సార్ ఇవాళ రాకెట్ నుంచి, అయస్కాంతం నుంచి, ఎలక్ట్రిసిటీ నుంచి అనేక రోబోట్లు తయారు చేస్తున్నటువంటి దానికి కూడా మేడం చెప్పేవాళ్ళు చాలా సర్జన్ చెప్పే విజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి రవి గారికి నమోవాదాలు నమోత్సాహంతో పనిచేస్తున్నటువంటి వారు రవి గారు ఎంతో గర్భానికి ఈ ప్రపంచం అక్షరాలే అందిస్తున్నటువంటి నేషనల్ లెవెల్ పంపిస్తున్నటువంటి వారు ప్రత్యేకంగా విద్యార్థులను డాన్స్ చేస్తున్నారా మీరే సమస్త విషయం మీరే సార్ అవార్డు అందరికీ వచ్చిందని సార్ ఒక్కసారి అవార్డు
కొనసాగుతున్నప్పుడు ఈ ఏటా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరగడం అభినందనీయం. 26 మంది ఎంపికైనటువంటి టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఇప్పుడు సంపత్ గారు కుటుంబాల రంగాలపేటకు సంబంధించిన వ్యక్తులు కూడా ఎన్నికలు కావడం అది మన జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లాకే గర్వకారణం అనే సందర్భం చెబుతూ ఇక్కడ నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఒకరు జాతీయ స్థాయికి ఒకరు విద్యుత్ కావడం అంటే ఇక్కడ ఉన్నటువంటి నిబద్ధత ఉపాధ్యాయులు ఉన్నటువంటి నిబద్ధతను మనకు అర్థం పట్టే విధంగా ఉంటుందని మాట సందర్భం చెబుతూ ఈ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అందరూ కూడా చేసిన సేవ అమోఘం. నేను 1990లో జిల్లా పరిషత్ మెంబర్గా జిల్లా పరిషత్ ప్రోడక్ట్గా ఉన్నప్పుడు ప్రతి ఉపాధ్యాయునికి సంబంధించిన రిటైర్మెంట్ ఫంక్షన్లో విధిగా పాల్గొనేవాడిని. నా ప్రాంతంలో పేద విద్యార్థులకు విద్యను అందించి వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి మీరు చేసినటువంటి సేవకు ప్రజల పక్షాన విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన ధన్యవాదాలు చెప్తూ ఆ సన్మాన కార్యక్రమం మరొక ఉపాధ్యాయుడికి స్ఫూర్తిగా ఉండడానికి సన్మాన కార్యక్రమం పాల్గొని నేను కూడా మా జీవితంలో వచ్చినటువంటి అవకాశం ఉపయోగించుకొని చక్కటి విద్యాబుద్ధులు చిన్న తమ తల్లిదండ్రులు పాపం పెట్టుకొని నమ్మకాన్ని మమ్ము చేయకుండా మరి వారికి ఉన్నత శిఖరాలు తీసుకోవడం కోసం క్రమశిక్షణ గల వారిగా ఉండడానికి ఉపయోగపడే విధంగా అలాంటి సన్మాన కార్యక్రమాలు అనేక నేను పాల్పంచుకునే వాడిని ఇటీవల మళ్ళీ మధ్యలో 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం పేరిట జరిగినటువంటి దారులు జరిగినటువంటి పరిస్థితుల్లో కాస్త సందర్భంలో అధికారులు లేదను ఆ సమావేశాలు నేరుగా పాల్గొనే సందర్భమైన ఇంటికి వెళ్ళి వారికి సత్కారం చేసిన సందర్భం బాగా గుర్తు చేస్తున్నాం. ఈ మధ్యలో సాక్షాత్ అయిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో జరిగినటువంటి పదవి వివరణ సంబంధించిన వారిలో కలిసి వారి ఉత్సాహాన్ని పెంచేటువంటి కార్యక్రమం చేస్తున్న సందర్భంలో అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ విద్యార్థులలో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా వారిలో ఉన్నటువంటి సృజనాత్మక వెలుగు తీసేటువంటి బాధ్యత ఈరోజు టీచర్స్ వెళ్ళిన సందర్భంలో మట్టిలో మాణిక్యాలంటారు. అంటే ఆ చిన్నారి ఆ వయసులో ఎటువైపు ఆసక్తి గల వ్యక్తిత్వం ఉందనేది చూసి ఈరోజు మనం వారిని ఎంపిక చేసేటువంటి క్రమం అంటే వాళ్ళు క్రీడా రంగంలో కానీ వాళ్ళు సాంస్కృతిక రంగంలో కానీ ఒకరు ఐఏఎస్ కావాలనుకుంటారు. ఇప్పుడే డాక్టర్ మన ఆనాటి ప్రోత్సాహం నేను ఈ స్థాయికి వచ్చిన ముందు మాట్లాడడం గురించి మనం మాట్లాడుకుంటారు. కలెక్టర్ వాళ్ళనుకుంటారు, ఎస్పీ వాళ్ళనుకుంటారు, డాక్టర్ వాళ్ళనుకుంటారు, టీచర్ వాళ్ళనుకుంటారు. వాటి సృజనాత్మక వెలిగించేటువంటి బాధ్యతలు ఈరోజు మీరందరూ కూడా తీసుకొని అనేక మందిని ప్రతిభావంతులైనటువంటి వారిని తీర్చిదిద్దినటువంటి మీ అందరికీ కూడా మా పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎంపిక కాబట్టిన 26 మంది రావచ్చు. కానీ ఈ 26 మందిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా రాబో రోజుల్లో ఆ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, జిల్లా స్థాయి అవార్డులు లేదా సన్మానం అందుకోవడానికి కోసం నేను మరింత సేవ చేయాలని చెప్పినటువంటి తపన పెరగడానికి కోసం చేసే కార్యక్రమం స్ఫూర్తిగా ఇతర ఉపాధ్యాయులు తెలుసుకుంటున్న భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మీ అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా పక్షాన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు టీచర్స్ కూడా చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఏదైతే ఉందో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ప్రమోషన్స్ కల్పించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అందరి తరఫున ప్రత్యేకంగా ఉపాధ్యాయులు చిరకాల కోరిక మేము ఇలాగే రిటైర్ అయిపోవాలన్నా మనందరం కూడా ఏదైతే మన తెలంగాణ మనకు వస్తే న్యాయం జరుగుతుందని చెప్పినటువంటి అంటే ఓ రకమైన పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో గారు ఇందులో ఉన్నటువంటి దాన్ని గమనించి మరి ఈరోజు మీ అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చింది. మా అందరికీ కూడా అదే జనరల్ ట్రాన్స్ఫర్స్ కూడా ఏదైతే చేయగలిగిందో అది రేవంత్ రెడ్డి గారి మీ అందరి ఆశించినటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేసిన సందర్భంగా చెబుతూ డిఎస్సి కూడా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే డిఎస్సి వచ్చిందంటే ఆ తర్వాత డిఎస్సి అనేది కూడా ప్రతి సంవత్సరం లేకపోతే ఎక్కడెక్కడ ఖాళీలు గుర్తించి ఇప్పుడు సుమారు 12,000 పైచీలకు డిఎస్సి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం టీచర్స్ నియామకంలో విద్యాబోధులు నేర్పడం కోసం అవకాశం కల్పించిన వాటి సందర్భంగా చెబుతూ